ఈ 10 ఏళ్లలో అంటే 2 ఉంటాయి. ఒకటి మీ మీద ఆకర్షణ తగ్గడమా, లేదంటే మీరంటే చులకనగా చూడడమా ఒక పార్ట్ అయితే, మీరు ఇంకెవరితోన్నా రిలేషన్‌కి ఉండడం వల్ల, ఈ డ్రగ్స్ ఇష్యూ ఇవన్నిటి వల్ల ఏమైనా దూరమయ్యాడా? సార్ మరి మీ వైపు నుంచి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఈ 10 ఏళ్లలో? మిస్టేక్స్ ఇద్దరివి ఉన్నాయి సార్. అంటే ఓకే. ఒక తప్పు చేస్తే లేదా ఒక యాక్సిడెంట్ అయితే వదిలేస్తాము అన్నది తెలుసుంటే నేను రాజ్ తరుణ్‌తో అడిగేసేదాన్ని కాదు. ఓకే. కష్టమో, నష్టమో, చావో బతుకో ఇంకా అతనే కలిసి అనుకోని నేను అవును. అడిగేశాను. హ్మ్. మరి అతను యాక్సిడెంట్లు చేశాడు. అతనివి మిస్టేక్స్ ఉన్నాయి. నేను ఉండి కాపాడుకున్నాను సార్. అతను ఒక 3 యాక్సిడెంట్లు చేస్తే, మూడో యాక్సిడెంట్ అప్పుడు నేను లేను. ఆ! అందుకు ఆ మూడోది బయటకొచ్చింది. ఆ గోడను గుద్దింది గూడా. ఓకే. దాని ముందు గూడా అలాగే ఒకసారి ఫుట్‌పాత్‌ని గుద్దేశాడు. ఒకసారి ఇటు నుంచి కారు గుద్దితే అటెళ్ళి పడింది. సార్ తాగేసే. ఆ! తాగే. మరి ఆ ఓకే. 2 రానివ్వలేదు నేను. ఈ మూడోది నేను లేను ఆ రోజున బయట ఫస్ట్ నేనుంటే ఏం చేస్తాను నంబర్ ప్లేట్ తీసేయడమో, ఆహా! ఆ మనిషిని కాపాడుకోవడం. అలా కాపాడుకుంటూ వచ్చిన మనిషినే 10 ఏళ్ళు. హ్మ్. ఈరోజు ఇంక బయటకొచ్చి మాట్లాడుతున్నా, నిజాలు చెప్తున్నా, ఇంక దాపెట్టుకున్నాను నేను గూడా. నన్ను చెడ్డది ఓకే. అన్నప్పుడు నేనెందుకు ఇంకా ఇది చేయాలి. ఐ యామ్ హ్మ్. ఆల్సో లెట్టింగ్ ద ట్రూత్ ఔట్ సార్ అంతే. ఓకే. యాహ్! సో, ఎక్కడ మొదలైంది? అంటే అదే అంటున్నా. మీ వైపు నుంచి ఏమన్నా మిస్టేక్స్ సార్ ఉన్నాయా? మిస్టేక్స్ నువ్విలా ఉన్నాయి చేసావు సార్. గాబట్టే నేను నిన్ను వదిలేస్తున్నా మిస్టేక్స్ అని ఉన్నాయి. రాజు చెప్పడానికి కావాల్సినవేమన్నా ఉన్నాయా? మిస్టేక్స్ ఉన్నాయి. ఆ! ఆ మిస్టేక్స్ రాజ్‌కి తెలియకుండా చేసినవి కాదు. ఓకే. రాజ్‌కి తెలుసు. రాజ్ ఎంకరేజ్ చేసినవే. ఆహాహా! మరి ఆ మిస్టేక్ చూపిచ్చేది ఇప్పుడెళ్ళొద్దు. ఒకవేళ డ్రగ్ కేస్ చూపిస్తాడా సార్? అది ఆ! నేను చేయలేదు. ఓకే. అది కోర్టు ఆదేశం ఇచ్చేదాకైనా ఆగాలి గదా సార్. అవును. నేను నిందితురాలిని అందులో. రైట్. నే అంతే నేను గదా! నేను యెస్. నేను నిందితురాలే. అవును. నిందితురాలు సార్. పోనీ కోర్ట్ నేరస్తుడు కాదు. కాదు. అవును. నేరస్తురాలు కాదు. అండ్ అవును. పోనీ నాకు అగెయిన్స్ట్‌గా ఎవిడెన్సెస్ కూడా లేవు. హ్మ్. ఇగో నువ్వు చేసావు. పోనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ నాకు డబ్బులేస్తే ఎవరేసాడు సార్? ఈ మనిషేస్తేనే. హ్మ్. లేదా నా పేరెంట్స్ ఇస్తేనే. అవును. అతనిచ్చిన రూపాయి నేను నా తిండికి దీనికి వాడుకున్నాను. నా పిల్లలకి వాడుకున్నాను తప్ప నేను అక్రమ వాటికి పెట్టుకోలేదు సార్. పిల్లలంటే? డాగ్స్. ఎందుకు అన్నెందుకు 10, ఈ 15 మనిషే దాకా? సార్. బయటికెళ్తాడు ఒక పిల్లని తీసుకొస్తాడు. బయటికెళ్తాడు పిల్లిని తీసుకొస్తాడు. బయటికెళ్తాడు ఒక ఎలక పిల్లని తీసుకొస్తాడు. ఇంక చిన్న పిల్లోడు ఏంటి అవన్నీ స్ట్రీట్ డాగ్సా? అంటే గిఫ్ట్స్ ఇచ్చినవి, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చినవి, అతని డైరెక్టర్స్ ఇచ్చినవి. ఈ సంవత్సరం ఎళ్ళిపోయాడు. మొన్న మార్చ్ ఎళ్ళిపోయాడు సార్ అతను. నేను ప్రిజన్ నుంచి బయటకొచ్చే 2 డేస్ ముందు ఎళ్ళిపోయాడు. మరి ఇందులో మస్తాన్ చెయ్యుందా? రాజ్ తరుణ్ చెయ్యుందా? ఇద్దరు కలిసే చేసారా? ఇద్దరు కలిసే శేఖర్ భాష చేసారా? అన్నది ఇంకా కోర్టే చెప్పాలి. ఓకే. నేను లీగల్‌గా ఫైట్ చేస్తాను. ఇంకా మన శేఖర్ భాష దాకా రాలా ఇంకా చాలా. వాడసలు షాకింగ్ విలన్ యాక్చువల్లీ. అవును సార్. అవును సార్. మరి నాకు ప్రెగ్నెన్సీ రాదు ఇదంటాడు. మరి రాజ్ పిల్లలొద్దంటాడు. ఆ! మా పేరెంట్స్ మాట్లాడుకున్న దాంట్లో కాల్ ఉంటది సార్ ఒకటి. పెళ్లి అని మేము అంటాం వద్దు అంటది అంటే అఫీషియల్‌గా ఆ! పెళ్లి సార్. మర్చిపోయా. మీరు పిల్లలెందుకు ప్లాన్ చేయలేదు? సార్ 3 సార్లు 11 ఇయర్స్ ఇదైంది అబార్షనా? సార్. ఒకసారి మెడికల్ అబార్షన్ అయింది. హ్మ్. 2 సార్లు ఇంక వద్దు అని. అండ్ పిల్స్ వాడినా ఇంకేది వాడినా ఇది కూడా అవుతది కదా సార్. ఇంక వుమెన్‌ని నేను అవును. 10 అవును. ఏళ్ళు ఇప్పుడు ఇంకా ఆ మనిషికి ఇంకా వద్దేమో నేను ఇంకా బోర్ కొట్టేసానేమో. ఓకే. కొత్త హీరోయిన్ కావాలి దగ్గర ఎళ్ళిపోయాడు. సరే తిరిగాడు రాత్రికి ఇంటికొచ్చేస్తాడు కదా! హ్మ్. అన్న దాని దగ్గర ఉన్నాను సార్. ఏడ్చుకున్నాను. కానీ మాల్వి నాకు నిజంగానే ఛాలెంజ్ ఎలా అయితే చేసిందో నన్ను జైలుకి పంపిస్తా అని అనింది. మరి ఛాలెంజ్ మేబీ చేసిందా? చేసింది ఎప్పుడు? సార్. ఎట్లా? ఏ సందర్భంలో? లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో చేసింది సార్ నాతో. అండ్ అంటే ముఖాముఖి కలుసుకున్నారా? అంటే ఫోన్ కాల్సే. అచ్చా! రాజ్ తరుణ్ బిహేవియర్ ఇప్పుడు నాకు ఇంటికొచ్చిన తర్వాత తను రెగ్యులర్‌గా ఏం చేస్తాడు సరే అదే బట్టలు ఇలా పడేస్తాడు, ఫుడ్ అవును. తింటాడు, హ్మ్. ల్యాప్‌టాప్, టీవీ పెట్టుకొని సినిమా చూస్తాడు, పడుకుంటాడు. అది కాకుండా తన బిహేవియర్ చేంజ్ అయినప్పుడు నాకు అర్థమవుతది దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఓకే. అలా ఒక నెల రోజులు గమనించిన తర్వాత మాల్వి మల్హోత్రాతో రిలేషన్‌షిప్ ఏదో నడుస్తుంది అన్నది అర్థమైంది. ఓకే. అది ఎంత ప్రెషర్‌గా ఇతనికి నాకు అర్థమైందంటే ఇంటికొచ్చేవాడు టెన్షన్‌గా ఉండేవాడు, స్ట్రెస్ ఫీల్ అవుతుండేవాడు, మమ్మల్ని తిట్టేసేవాడు. అంత డిఫరెంట్‌గా చేసేవాడు. ఏంటి ఆ! అని చూస్తే అమ్మాయి స్లోగా ఇతన్ని మొత్తం కంట్రోల్ తీసుకుంటుంది సార్. నా ఓకే. రాజ్ లాగా చేయట్లేదు మనిషి. ఓకే. ఓకే. ఏంటి అని మెసేజ్ చేశాను నేను. అంతకుముందు అమ్మాయిలకు కూడా సార్ ఇప్పుడు హరియానా ఉంది. హ్మ్. హరియానాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడా? లేకపోతే ఏమో మరి. బట్ ఉన్నారు. టుగెదర్ అయితే ఉన్నారు సార్. ఆ! అలా ఒక 2, 3 ఏంటి అమ్మాయిలకి ఈ మధ్య మీ ఇద్దరు నడుస్తుండగానే ఆ! ఇవన్నీ ఆ! నడుస్తున్నాయా? ఆ! ఆ! సో, ఎవరికైనా సరే ఒకేలా సార్ డేట్ వరకు లేదా ఫక్ అండ్ ఫర్గెట్ ఆ! లాగా వరకు ఉన్నా ఆ! నేను నా నోటీస్ వరకు తీసుకోను సార్. ఓకే. అందులో అతనున్న కెరియర్ ఫీల్డ్ దాంట్లో అవును. ఆహ్, పట్టించుకోవద్దు ఇంకా. అందులో నేను బయటకొచ్చిన మనిషిని గూడా గాదు ఊరికే ఇది ఓకే. అవ్వడానికి. ఇంటెన్స్ అయ్యి ప్రాబ్లమ్ అవుతుందన్న టైంకి నేను ఇన్వాల్వ్ అయ్యి నేననే ఒక మనిషినున్నాను తెలుసా మీకు అని అనేదాన్ని. అలా హరియానాకి చెప్పడం జరిగింది. ఫోను చేసారా హరియానాకి? సార్. ఆ! హరియానానే బేసిక్‌గా నాకు ఫోను చేసింది సార్. ఇప్పుడు ఆ! ఏదైతే మాల్వితో జరుగుతుంది ఏదైతే ఉందో ఆ! రాజ్ తరుణ్, హరియానా నాకు ఆల్రెడీ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అప్పుడే 2022లో. హరియానా తర్వాతే మస్తానొచ్చి ప్లాన్స్ ఇవన్నీ గట్టిగా ప్లాన్ చేశారు సార్ నా మీద. ఓకే. హ్మ్. ఇప్పుడు కూడా నేను నుంచొని ఉన్నానంటే ట్రూత్. నాకర్థం హ్మ్. కాల. అంటే హరియానాను హరియానా, రాజ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సార్. అవునా? నన్ను ఓకే. పంపించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఓకే. సో, అవి రాజ్ నాకు ఇంటికొచ్చి "నువ్వు ఒక ఎర్రిపుకువి, నువ్వేం చేత కాదా నీకు
అని. అంటే నేను ఏదైనా మాట్లాడుతున్నా సరే నువ్వు పని చేసేదానివి ఇలాగా మాట్లాడతావేంటి, బయట 100 టెన్షన్స్ ఉంటాయి నాకు అనేవాడు. అంటే నీకు ఇంట్లో పని ఎందుకు పనిలాగా అనిపించట్లేదు, అంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎర్నింగ్ నువ్వు నన్ను ఈ మాటలు అంటావా అని. అదే టైంకి హరియానా నాకు ఫోన్ చేసి వెటకారంగా మాట్లాడింది, ఎంత సంపాదిస్తావేంటి నువ్వు అని. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ సార్, డీజే 3 నెలల కోర్సులోని ఇట్లా కోర్స్ చేసుకుంటూ ఆపర్చునిటీ ఫస్ట్ వచ్చింది ఫెస్టివల్లో, టెక్నో ఫెస్టివల్లో. ఆ ప్లే చేయడానికి వెళ్తున్న ముందు రోజు హరియానాతో నాకు కాల్ చేపించాడు రాజు. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి చేశాను అన్న మనిషి ఆల్ ద బెస్ట్ చెప్పకుండా ఎంత పే చేస్తున్నారు ఏంటి ఇప్పుడు అని అనింది. అవకాశం రావడమే ఎక్కువ హరియానా, రాకపోవచ్చు, ఒక 6 months అలా టైం పడుతుంది. లేదు, ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఆ 3 నెలల్లోనే. అలా చేసింది ఫోన్ నాకు. సో వెటకారంగా అవమానించింది. అవకాశం రావడం ఎక్కువ, ఒక 6 months పడుతుంది ఇన్కమ్ రావడానికి. అవునా ఫ్రీగా చేస్తున్నావా, నాకు ఇప్పుడు పర్ డే 50,000 వరకు వస్తున్నాయి అని అంటే, హరియానా 2 దారులు ఉంటాయి, నువ్వు వెళ్తున్న దారిని చూస్ చేసుకోలేక కాదు, నువ్వు యూ డోంట్ టెల్ మీ వాట్ ఇట్ ఈస్, నేను దాటేసి వచ్చిన మనిషిని అని అన్నాను. కొంచెం కొట్లాట్లాగా అట్లా అయ్యింది. రాజా రవీంద్ర గారు నాకు ఫోన్ చేసి, ఇది కొంచెం ఇంటెన్స్ అవుతుంది, నీ ప్లేసే పోయేటట్టుంది రా, ఇంకా ఆవిడ వచ్చేసి ఇంట్లో మా ఇంట్లో ఉండిపోవడం, రాజతరుణ్ వెళ్ళిపోయి హరియానా వాళ్ళ ఇంట్లో ఉండడం, మళ్ళీ హరియానా కూడా ఇంకొక రవితేజ అనే అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండి జరుగుతున్న టైం. రవితేజ ఒక అబ్బాయి ఉన్నాడు, బిగ్ బాస్ లో కూడా వచ్చాడు కదా సార్, అతను ఆస్ట్రేలియాలో ఎక్కడో కంట్రీలో ఉన్న అతనంట. అతనితో రిలేషన్షిప్ లో ఉంటూ అతను వదిలించుకొని రాజతరుణ్తో ఉండాలనుకొని అన్నదని చెప్పాడు రాజు అప్పుడు నాకు. నన్ను వదిలేసిద్దామనైతే అనుకున్నారు. బట్ ఐ టోల్డ్ దెమ్, నేను నా కెరియర్ కాళ్ళ మీద నిలబడ్డాక వెళ్ళిపోతాను రాజ్, పోనీ అప్పుడు దాకా నన్ను బతకని. ఈలోపు రాజా రవీంద్ర గారు నన్ను వెనక్కి పిలిచారు. 4th month అప్పుడు వచ్చేసాను సార్ నేను వెనక్కి వచ్చాను. హరియానాకి చెప్పా, థ్యాంక్స్ ఇప్పుడు దాకా చూసుకున్నావు ఈ 4 నెలలు, నేను వచ్చేసాను, ఇంకా నేను చూసుకుంటాను అని చెప్పాను. ఇంకా ఆమె పని ఆమె చూసుకుంది. అలా ఒక 3-4 అమ్మాయిలు నాకు గట్టిగానే దోకా ఇచ్చారు. ఈ మాల్వి 5వ అమ్మాయి సార్, మనిషిని తీసుకెళ్ళిపోయింది. మాల్వితో ఎట్లా? సో మాల్వితో ఇంటికి వచ్చాక ఇంకొంచెం ఇంటెన్స్ గా అయ్యేది సార్, గట్టిగా కొట్లాట్ల వరకు అయ్యాయి. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆడియో రికార్డింగ్ ది కూడా నన్ను రెచ్చగొట్టేవాడు సార్. నన్ను రెచ్చగొట్టాక నేను తిట్టేటప్పుడు అతను జేబులో ఫోన్ లో పెట్టుకొని రికార్డ్ చేశాడు ఆ ఆడియో అంతా కూడా. ఇంకా నన్ను చెడ్డదాన్ని ప్రూవ్ చేయడానికి క్రమంలోనే స్టార్ట్ చేశాడు ఎవిడెన్సెస్. మరి అది మస్తాన్ నేర్పించాడా రాజ్కి, ఎవరు నేర్పించారో తెలియదు. మరి అప్పటి నుంచే శేఖర్ భాష ఉన్నాడా, అసలు శేఖర్ భాషను మస్తాన్ సాయి వాళ్ళు పెట్టారా, ఇవన్నీ చాలా ఉన్నాయి, రావాలి సార్ ఇంకా బయట. శేఖర్ భాష రాజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇప్పుడు ఇంటికి రావడం నెవర్, అసలు అతను లేడు సార్ మా లైఫ్ లో, పార్టీస్ లో నెవర్ సార్. ఓకే ఓకే, నాకు తెలిసి ఒక్కసారి కూడా కలిసి ఉంటారేమో, మా అయితే ఒక్కసారి కలిసి ఉంటారేమో, అది కూడా ఏదైనా ఫంక్షన్ లో ఇలా హాయ్ అంటే హాయ్ గానీ నాట్ ఈవెన్ ఫోన్ టచ్ లో కూడా. వాళ్ళ ఇంటికి గణేష్ ఉత్సవానికి గెస్ట్ గా వెళ్ళాడంట రాజ్, వాళ్ళ అపార్ట్మెంట్ లో. ఓకే, మేబీ అది కూడా సినిమాకో ఇదో అయి ఉంటదేమో గానీ, ఇతను పిలిస్తే ఫ్రెండ్ గా వెళ్ళడం అయితే అయి ఉండదు సార్. లేడు అంటే ఇప్పుడు అతను ఫోన్ దగ్గర నుంచి 10 ఏళ్ళు లైఫ్ నాకు తెలుసు సార్.